తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహమాధవ. తండి శుక్రుడికి, ఆ శుక్రుడు గౌతముడికి, గౌతముడు వైవస్వత మనువుకు చెప్పారు. నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుతః. వైవస్వత మనువు ధీమంతుడై సమాధి స్థితిలో ఉన్నటువంటి నారాయణుడనే సాధ్యుడికి చెప్పాడు. అచ్యుతుడైనటువంటి ఆ సాధ్యుడు నారాయణుడు యముడికి చెప్పాడు. నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో యమః మార్కండేయాయ వార్ష్ణేయ నాచికేతోభ్యభాషత. కృష్ణ, సూర్యసుతుడైన యముడు నచికేతుడికి, ఆ నచికేతుడు మార్కండేయుడికి చెప్పాడు. మార్కండేయాన్మయా ప్రాప్తః నియమేన జనార్దన తవాప్యహమమిత్రఘ్న స్తవం దద్యాం హ్యవిశ్రుతం. జనార్దన, మార్కండేయుడి నుండి నియమబద్ధంగా నేను పొందాను. ఓ శత్రుసూదన, పరమరహస్యమైన ఈ స్తోత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తున్నాను. స్వర్గ్యమారోగ్యమాయుష్యం ధన్యం వేదే చ సంమితం నాశ్య విఘ్నం వికుర్వంతి దానవాయక్షరాక్షసాః పిశాచాయాతు ధానావ గుహ్యకాభుజగా అవ. ఈ స్తోత్రం స్వర్గాన్ని, ఆరోగ్యాన్ని, ఆయస్సును, ధనాన్ని ప్రసాదిస్తుంది. ఇది వేద సమ్మతమైనది. దానవులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, పిశాచాలు కానీ, యాతుధానులు కానీ, గుహ్యకులు కానీ, నాగులు కానీ దీనిని ఆటంకపరచలేరు. శ్రీకృష్ణ ఉవాచ యః పఠేత శుచిః పార్థ బ్రహ్మచారీ జితేంద్రియః అభగ్నయోగో వర్షంతు సోస్వమేధ ఫలం లభేత్. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఓ పార్థ, పవిత్రుడై బ్రహ్మచారి అయి జితేంద్రుడై సంవత్సరం పాటు నిరాటంకంగా దీనిని పఠించినవాడు అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతాడు. ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వణి దాన ధర్మ పర్వణి మహాదేవ స్తోత్రే సప్తదశోధ్యాయః. మహాభారతంలో అనుశాసన పర్వంలో దాన ధర్మ పర్వం అనే ఉపపర్వంలో మహాదేవ సహస్రనామ స్తోత్రం అనేటువంటి 17వ అధ్యాయం, 18వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఆ తరువాత వేదవ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ కుమారా, నువ్వు ఈ స్తోత్రాన్ని చదువు, శివుడు నీకు ప్రసన్నుడవుతాడు. గతంలో నేను సంతానం కోసమై మేరు పర్వతంపై తీవ్రమైన తపస్సు చేశాను. అప్పుడు ఈ స్తోత్రాన్ని చాలాసార్లు పఠించాను. దీనితో నేను నా కోరికలన్నిటినీ పొందాను. అదేవిధంగా నువ్వు కూడా శివుని ద్వారా సకల కోరికలను తీర్చుకుంటావు అన్నాడు. ఆ తర్వాత కపిల మహర్షి మాట్లాడాడు. దేవపూజ్యుడు ఆయన ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నేను అనేక జన్మల పాటు భక్తితో భవుడిని ఆరాధించాను. దానికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. నాకు భవభయాన్ని పోగొట్టే జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు. ఆ తర్వాత అలంబాయనుడు అని ప్రసిద్ధికెక్కినవాడు, దయాళువు, ఇంద్రుడి ప్రియమిత్రుడైనటువంటి చారుశీర్షుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ పాండునందన, నేను గతంలో గోకర్ణానికి వెళ్ళాను. అక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేసి శివుడి ద్వారా 100 మంది పుత్రులను పొందాను. వారు అయోనిజులు, జితేంద్రియులు, ధర్మజ్ఞులు, మహా తేజస్వులు. వారికి ముసలితనం లేదు. వారు దుఃఖరహితులు. వారికి 1,00,000 సంవత్సరాలు ఆయస్సు. ఇదంతా శివానుగ్రహం వల్లనే కలిగింది. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు.
తర్వాత పూజ్యుడైన వాల్మీకి మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఒకప్పుడు అగ్నిహోత్రుడైన మునులతో నాకు ఒక వివాదం ఏర్పడింది. వారు నాపై కోపించారు. నువ్వు బ్రహ్మహత్య పాపాన్ని పొందావు అని నన్ను శపించారు. ఆ క్షణంలోనే నాలో ఆ అధర్మం ప్రవేశించింది. నేను అప్పుడు అనగుడు అమోఘుడు అయినటువంటి శివుణ్ణి శరణు కోరాను. తర్వాత పాపయుక్తుడయ్యాను. ఆ సమయంలో శివుడు, ఓ వాల్మీకి మహర్షి, నీకు ఘనమైన కీర్తి లభిస్తుంది అని ఆశీర్వదించాడు. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు. తర్వాత పరశురాముడు మాట్లాడాడు, ఓ పాండువాగ్రజ, తండ్రితో సమానులైన సోదరులంతా చంపి నేను పితృవధ చేశాను. దానికి ఎంతో దుఃఖించాను. తర్వాత నేను పవిత్రుడనై శివుణ్ణి శరణు వేడాను. సహస్రనామాలతో ఆయన స్తుతించాను. దానికి భవుడు సంతోషించాడు. నాకు పరశివును దివ్యాస్త్రాలను ఇచ్చాడు. నీకు పాపమంటదు, నీవు అజేయుడు అవుతావు, నీకు మరణం ఉండదు, ముసలితనం ఉండదు అని అనుగ్రహించాడు. ఇలా శివానుగ్రహం వల్లే నేను వరాలను పొందాను. కనుక శివుణ్ణి ఉపాసించు అన్నాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, గతంలో నేను క్షత్రియుడును, విప్రుణ్ణి కావాలని శివుణ్ణి ఆరాధించాను. శివానుగ్రహం నాపై ప్రసరించింది. పరమ దుర్లభమైన బ్రాహ్మణత్వం నాకు లభించింది. కనుక శివుణ్ణి ఆరాధించు, నీ కోరికలు తీరుతాయన్నాడు. తర్వాత అసిత దేవల మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, పూర్వం ఇంద్రుడు నాకు శాపం పెట్టాడు. దానితో నా ధర్మం నశించింది. అప్పుడు నాకు శివుడే గతి అయ్యాడు. శివుడే నాకు ధర్మాన్ని, ఘనకీర్తిని, ఆయుర్ధయాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత గృత్సమద మహర్షి మాట్లాడాడు, ఓ ధర్మరాజా, పూర్వము చాక్షుషమును కుమారుడైనటువంటి వరిష్ఠుడు ఉండేవాడు. ఆయన కాలంలో ఒకనాడు ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చేశాడు. అక్కడికి వరిష్ఠుడు కూడా వచ్చాడు. ఆ యాగం బ్రహ్మాండంగా సాగుతోంది. నేను చక్కగా సామగానం చేస్తున్నాను. నా శబ్దాన్ని విని వరిష్ఠుడి ముఖం వాడిపోయింది. అతడు నాతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, రథాంతర సామను నువ్వు సరిగా పఠించడం లేదు. కనుక మనస్సు పెట్టి మళ్ళీ ఒక్కసారి సమీక్షించుకో. యజ్ఞం నిష్ఫలమయ్యే పాపాన్ని నీవు చేశావు అని కోపంతో ఉన్నాడు. తర్వాత వరిష్ఠుడు శివుడి వైపు చూసి మళ్ళీ నాతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు 11,800 సంవత్సరాల పాటు నీరు గాలి లేకుండా రురువులు, సింహాలు తప్ప మరే ఇతర వన్యమృగాలు తిరగని ప్రదేశంలో నివసిస్తావు. యాగానికి ఉపయోగపడని చెట్లు పెరిగిన ప్రదేశంలో నువ్వు బుద్ధిహీనుడవై దుఃఖిస్తూ భయపడుతూ వనంలో క్రూర జంతువుల్లాగా బ్రతుకుతావు అని శపించాడు. శాపవాక్యం పూర్తి అయింది. అంటే వరిష్ఠుడి యొక్క శాపవాక్యం. ఆ వరిష్ఠుడు నాకు శాపం ఇచ్చాడు. నేను మృగాన్ని అయిపోయాను. అప్పుడు నేను శివుణ్ణి శరణు కోరాను. యోగి అయిన శంకరుడు నన్ను ఇలా అనుగ్రహించాడు, ఓ ఋషి, నువ్వు అజరుడు, అమరుడు, దుఃఖరహితుడు అవుతావు. నాతో సమానంగా నీకు సౌఖ్యము, సమానత్వము లభిస్తాయి అని అనుగ్రహించాడు. ఇలా నాకు శాపం తొలగిపోయింది. ఓ ధర్మరాజా, ఇలా సర్వవ్యాపి అయినటు శంకరుడు అందరిని అనుగ్రహిస్తాడు. అందరికీ పరమధాత, సర్వదా సుఖదిక్కవితాత కూడా. ఈయనయే అందరికీ, ఈయననే కారణం, ఈయనే దిక్కు. అచింత్య యశ భగవాన్ కర్మణ మనసా గిర, కర్మణ మనసా గిర. అచింతుడైన ఆ శివుడే కర్మణ మానస వాచ ఆరాధనీయుడు. ఆయన ఆరాధించిన ఫలంగా నేను విద్యలో సాటి లేని పండితుడయ్యాను అన్నాడు. కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నేను శివుణ్ణి తపస్సుతో సంతోషపెట్టాను. అప్పుడు శివుడు నాతో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నా అనుగ్రహం వల్ల నువ్వు ప్రియ వస్తువుల కన్నా ప్రియమైన వాడి అవుతావు. యుద్ధంలో నువ్వు ఓటమిని పొందవు. నీ తేజస్సు అగ్నితో సమానమైనది అవుతుందంటూ ఇలా 1000 వరాలను ప్రసాదించాడు. పూర్వకాలపు అవతారాల్లో నేను మణిమంత పర్వతంపై లక్షల కోట్ల సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించాను. దానితో శివుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు మేలు కలుగుగాక, నీ మనస్సులో ఉన్న వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు పూర్వకాలపు అవతారాలలో నేను మణిమంత పర్వతంపై లక్షల కోట్ల సంవత్సరాలు శివుణ్ణి ఆరాధించాను. దానితో శివుడు ప్రసన్నుడై
ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు మేలు కలుగుగాక, నీ మనసులో ఉన్న వరాన్ని కోరుకో అన్నాడు. నేను శివుడికి శిరస్సు వంచి నమస్కారం చేసి ఇలా అన్నాను, ఓ దేవా, నా భక్తికి నువ్వు ప్రసన్నుడివైతే నాకు నీపైన నిరంతరంగా శాశ్వతమైన భక్తి నిలిచిపోవాలి అని కోరాను. శివుడు అలాగే అని వరమిచ్చాడు. కనుక నువ్వు శివుణ్ణి ఆరాధించు అన్నాడు. తర్వాత జైగిషవ్య మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వకాలంలో వారణాసిలో నేను గొప్పగా తపస్సు చేశాను. అందుకు శివుడు సంతోషించి నాకు అష్టసిద్ధులను అనుగ్రహించాడు. కనుక శివుణ్ణి ఉపాసించు అన్నాడు. తర్వాత గర్గుడు ఇలా చెప్పాడు, ఓ పాండవ, ధర్మరాజా, నేను సరస్వతీ తీరంలో మనోయజ్ఞంతో శివుణ్ణి మెప్పించాను. అందుకు శివుడు సంతోషించి 64 కళల యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. నా వంటి కొడుకులను 1000 మందిని ప్రసాదించాడు. అంతేకాదు పుత్రులతో పాటుగా నాకు 10 లక్షల సంవత్సరాల ఆయస్సును కూడా ఇచ్చాడు. కనుక నువ్వు కూడా శివుణ్ణి పట్టుకో అన్నాడు. తర్వాత పరాశర మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వం నేను ఇక్కడే శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాను. శివుడి గురించి మనస్సులో చింతించాను. శివానుగ్రహంతో మంచి పుత్రుడు కలగాలని కోరుకున్నాను. ఆ పుత్రుడు మహాతపస్వి, మహా తేజస్వి, మహాయోగి అయి ఉండాలి. మహాయశస్వి, దయామయుడు, శ్రీ సంపన్నుడు అయి ఉండాలి. బ్రహ్మనిష్ఠుడు, వేదాలను విభజించగలవాడు అయి ఉండాలి. అటువంటి పుత్రుణ్ణి పొందాలని నా కోరిక. శివుడు నా మనస్సులోని కోరికను తెలుసుకొని నాతో ఇలా అన్నాడు, ఓ ముని, నీ కోరిక తీరుతుంది. నువ్వు మనస్సులో ఏమనుకున్నావో దానికి తగ్గట్టుగానే కృష్ణుడనే వ్యాసుణ్ణి, కుమారుణ్ణి పొందుతావు. సావర్ణికా మన్వంతరంలోని సృష్టిలో నీ పుత్రుడు సప్తర్షి స్థానాన్ని పొందుతాడు. వేదాలకు వక్త అవుతాడు. కురువంశాన్ని వృద్ధి చేస్తాడు. ఇతిహాసకర్త అవుతాడు. లోకహితాన్ని కోరుకుంటాడు. ఆ మహాముని శివుడికి ఇష్టుడవుతాడు. ఓ పరాశర, నీ కుమారుడు అజరుడు, అమరుడవుతాడు అని వరమిచ్చాడు. తర్వాత నాకు శివానుగ్రహంతో వ్యాసుడు పుట్టాడు. కనుక నువ్వు కూడా శివానుగ్రహాన్ని పొందు అన్నాడు. తర్వాత మాండవ్యుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, గతంలో నన్ను అందరూ దొంగ అని అనుమానించారు. కానీ నేను దొంగను కాదు. అనుమానంతోనే నన్ను శూలం పైకి ఎక్కించారు. ఈ అపరాధం చేయని నన్ను బాధ పెట్టారు. నేను శూలం మీద ఉండి శివుణ్ణి ప్రార్థించాను. శివుడు నాకు ప్రసన్నుడయ్యాడు. నాతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు మోక్షాన్ని పొందుతావు, ఇందులో సందేహం లేదు. నువ్వు శూలం మీద ఉండే 10 కోట్ల సంవత్సరాల పాటు జీవిస్తావు. అయితే నీకు శూలం వల్ల ఎలాంటి బాధ కలగదు. నువ్వు ఆది వ్యాధుల నుండి కూడా విముక్తిని పొందుతావు. ఓ ముని, ఈ నీ శరీరం ధర్మం యొక్క 4వ పాదం నుంచి పుట్టింది. అందుచేత నువ్వు సాటిలేని సత్యవాదివి అవుతావు. కనుక జన్మను సఫలం చేసుకో. నువ్వు నిర్విఘ్నంగా సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతావు. నీకు అక్షయమైన స్వర్గాన్ని అనుగ్రహిస్తున్నాను అని ఆశీర్వదించి తన గణాలతో కలిసి అదృశ్యమయ్యాడు. నా శరీరంలో శూలము ముక్క ఉండిపోయింది కూడా. అయినా శివానుగ్రహంతో నాకు ఏ బాధ లేదు. కనుక నువ్వు కూడా శివుణ్ణి పూజించు అన్నాడు. తర్వాత గాలవుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, ఓ రాజా, నేను విశ్వామిత్రుడి అనుమతి తీసుకొని తండ్రిని చూడాలని వచ్చాను. అప్పుడు మా అమ్మ ఎంతో దుఃఖిస్తూ ఇలా అంది, నాయన, నువ్వు విశ్వామిత్రుడి అనుమతి తీసుకొని ఇంటికి వచ్చావు, కానీ నిన్ను నీ తండ్రి ఇప్పుడు చూడలేకపోతున్నాడు అంది. నేను మా అమ్మ మాట విని ఎంతో నిరాశ చెందాను. మనస్సును శివుడి మీద నిలిపి ఆయన దర్శించాను. శివుడు నాతో ఇలా అన్నాడు, ఓ కుమార, నువ్వు నీ తండ్రి నీ తల్లి మృత్యువు లేని వారు అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటిలో నువ్వు ఈ తండ్రిని చూస్తావు అని అనుగ్రహించాడు. ఓ ధర్మరాజా, నేను శివుణ్ణి నమస్కరించి ఇంటికి వెళ్ళాను. అప్పుడు యాగం చేసి బయటకు వస్తున్న తండ్రిని నేను చూశాను. అప్పుడు ఆయన సమితులను, దర్భలను, చెట్టు నుంచి రాలిన పండ్లను చేతిలో పట్టుకొని ఉన్నాడు. నేను వెంటనే ఆయన పాదాలపై పడ్డాను. అప్పుడు ఆయన తన చేతిలో పదార్థాలను విడిచిపెట్టి నన్ను కౌగిలించుకున్నాడు. నా శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. కన్నీరు కారుస్తూ, కుమారా, అదృష్టం కొద్దీ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చావు. చాలా సంతోషం, నిన్ను చూడగలిగానని పొంగిపోయాడు. ఇదంతా శివానుగ్రహం వల్లే జరిగింది అన్నాడు. ఇలా శివుడికి సంబంధించి మునులందరూ చెప్పిన అత్యద్భుతాన్ని, కర్మలను విని ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు,
ఓ ధర్మరాజా, నాతో ఉపమన్యువు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, పాపకర్మలు చేసి అపవిత్రులై తమోగుణ రజోగుణ ప్రవృత్తి గల మానవులు తమ అశుభ కర్మల కారణంగా శివుణ్ణి శరణు కోరరు. ఈశ్వరం సంప్రపద్యంతే ఈశ్వరం సంప్రపద్యంతే ద్విజాభావిత భావనాగా ద్విజాభావిత భావనాగా సర్వథా వర్త మానోపి సర్వతావర్త మానోపి యో భక్తః పరమేశ్వరే యో భక్తః పరమేశ్వరే. పవిత్రమైన అంతఃకరణం గల విప్రులు మాత్రమే శివుణ్ణి శరణు కోరుతారు. శివుడి భక్తుడు సాధారణ వ్యవహారమంతా చేస్తూ ఉన్నా కూడా పవిత్రమైన హృదయం కలవాడై ఉంటాడు. అడవిలో నివసించే మునులతో సమానుడై ఉంటాడు. రుద్రుడు గనుక సంతోషిస్తే బ్రహ్మత్వమైన కేశవత్వమైన దేవతలతో కూడిన ఇంద్రత్వమైన త్రిలోకాధిపత్యమైన చేస్తాడు. మనసాపి శివం తాత మనసాపి శివం తాత ఏ ప్రపద్యంతి మానవాగ ఏ ప్రపద్యంతి మానవాగ విధూయా సర్వ పాపాని దేవై సహ వసంతి తే దేవై సహ వసంతి తే. నాయన, మనస్సులో శివుని శరణు కోరిన మానవులు సర్వపాప విముక్తులవుతారు. దేవతలతో కలిసి నివసిస్తారు. చెరువు ఒడ్డులన్నిటినీ కూల్చివేసిన, ఈ జగత్తునంతటినీ అగ్నిలో కాల్చివేసిన విరూపాక్షుని ఆరాధించిన వాడికి పాపం అంటదు. సర్వలక్షణ హీనోపి సర్వలక్షణ హీనోపి యుక్తో వా సర్వపాతకైః యుక్తో వా సర్వపాతకైః సర్వం తుదతి తత్పాపం సర్వం తుదతి తత్పాపం భావయన్ శివమాత్మనః భావయన్ శివమాత్మనః. శివుని మనస్సులో భావించినవాడు సర్వలక్షణహీనుడైన సకల పాతకాలతో కూడి ఉన్న ఆ పాపాన్ని పూర్తిగా తొలగించుకుంటాడు. కీటపక్షి పతంగానాం తిరశ్చామపి కేశవ మహాదేవ ప్రపన్నానాం మహాదేవ ప్రపన్నానాం నభయం విద్యతే క్వచిత్ నభయం విద్యతే క్వచిత్. ఓ కేశవ, కీటకాలకైనా పక్షులకైనా పతంగాలకైనా జంతువులకైనా మహాదేవుని శరణు వేడితే ఎక్కడా కూడా భయం కలగదు. ఏవమేవ మహాదేవం భక్తాగే మానవా భువి ఏవమేవ మహాదేవం భక్తాగే మానవా భువి నతే సంసార వశగాః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.